వారాహి అమ్మవారి కథ. వారాహి దేవి హిందూ మత విశ్వాసాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశమహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహి అంటే పంది ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె వరాహస్వామి అర్ధాంగి, శివుడు నుండి శివాని, విష్ణు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి. ఇలా వారాహస్వామి నుండి వరాహి ఉద్భవించింది. దేవి మహాత్యం ప్రకారం రక్త బీజుడనే రాక్షసుడిని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు, దుర్గాదేవి ద్వంద్వ యుద్ధం కోసం అమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకల అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తుంది. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.